హాట్‌స్టార్ మనం మరి లాస్ట్ మనం ఏదైతే డిస్కస్ చేసామో దాని దగ్గరికే వద్దాం. నా దగ్గర 3 ప్రాజెక్ట్స్ ఉన్నాయి. హాట్‌స్టార్, నెట్‌ఫ్లిక్స్, ప్రైమ్. సో, నా దగ్గర ఈ 3 ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. సో, హాట్‌స్టార్‌కి నేనేం చెప్పానంటే ప్లానింగ్‌లో హాట్‌స్టార్‌కి ఈ 2 వర్కర్స్‌ని మీరు హాట్‌స్టార్ అప్లికేషన్స్‌కి యూజ్ చేసుకోండి. ఈ 2 వర్కర్స్‌కి మీరు నెట్‌ఫ్లిక్స్‌కి యూజ్ చేసుకోండి. ఈ 2 వచ్చేసి మీరు మీ ప్రైమ్ అప్లికేషన్స్‌కి యూజ్ చేసుకోవచ్చు. సో, ఇది నా ప్లానింగ్. ఓకేనా? సో, ఇక్కడ నేనేం చేస్తాను వర్కర్ 1, వర్కర్ 2, వర్కర్ 3, వర్కర్ 4, వర్కర్ 5, వర్కర్ 6. సో, ఇప్పుడు నేను 2 సర్వర్స్‌నయితే ఇచ్చాను. సో, వర్కర్ 1, వర్కర్ 2 బిలాంగ్స్ టు హాట్‌స్టార్. నా ప్లానింగ్‌లో ఓకేనా? కుబర్నెటిస్‌లో ఇంప్లిమెంట్ చేయలేదింకా. ఇది నాకు బిఫోర్ బిఫోర్ నేను యూజర్‌కి ప్రొవైడ్ చేసే ముందర నేను చేసే ప్లానింగ్. ఓకే. వర్కర్ 1, వర్కర్ 2 నేను హాట్‌స్టార్‌కి ఇచ్చేస్తాను. వర్కర్ 3, వర్కర్ 4 నెట్‌ఫ్లిక్స్‌కి ఇచ్చేస్తాను. వర్కర్ 5, వర్కర్ 6 నేను ప్రైమ్‌కి ఇచ్చేస్తాను. సో, ఫైన్. ఇప్పుడు నేను కుబర్నెటిస్‌లో ఇంప్లిమెంట్ చేయాలంటే యూజింగ్ నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ నేనేం చేస్తానిక్కడ? ఇక్కడ నేనేం చేస్తాను యాప్ ఈక్వల్స్ టు హాట్‌స్టార్ అని ఇస్తాను. ఓకే. యాప్ ఈక్వల్స్ టు హాట్‌స్టార్ అని ఇస్తాను. సో, వర్కర్ 2 కూడా నేను అదే ఇస్తాను. వర్కర్ 2 కూడా నేను సేమ్ లేబులే ఇస్తాను. అలానే నేను వర్కర్ 3కొచ్చేసరికి యాప్ ఈక్వల్స్ టు నెట్‌ఫ్లిక్స్ అని ఇస్తాను. యాప్ ఈక్వల్స్ టు నెట్‌ఫ్లిక్స్ అని ఇస్తాను. అలానే యాప్ 4 కూడా నేను నెట్‌ఫ్లిక్స్ అనే ఇస్తాను. యాప్ 5 అండ్ వర్కర్ 5కి ప్రైమ్. ఓకే. అండ్ దెన్ వర్కర్ 6 కూడా ప్రైమ్. ఈ విధంగా చేసినప్పుడు ఏమైపోతుంది, ఒకవేళ ఒక సర్వర్ డౌన్ టైమ్ కావాలన్నప్పుడు గూడా, నాకు యూజర్ సైడ్ నుంచి వాళ్ళకి ఎటువంటి డోకా లేకుండా ఆటోమేటిక్‌గా వాళ్ళ పాడ్స్ అనేవి వర్కర్ 2లోకి గూడా డిప్లాయ్ అవుతాయి. సో, అందుకే మనం నోడ్ లేబుల్, నోడ్ సెలెక్టర్ యూజ్ చేస్తాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ నోడ్ నేమ్. నోడ్ నేమ్‌లో మనకి ఇలా చేయడానికి ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే అది సింగిల్ నేమ్. మనం ఒక వర్కర్‌కి ఒక నేమే ఇస్తాం. వర్కర్ 1 ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వర్కర్ 1 గదా! దీనికి కూడా నేను వర్కర్ 1 ఇవ్వలేను. కన్‌ఫ్యూజ్ అయిపోతాం గదా! సో, అది యాక్చువల్‌గా అది వేస్ ఆఫ్ వర్కింగే కాదు మనకి. అందుకే మనం ఏం జేస్తాము, నేను నా మెయిన్ హోస్ట్ నేమ్‌ని నేను చేంజ్ జేయలేను. సో, అది ఎప్పుడే గాని యూనిక్‌గా ఉండాలి. కానీ నేను ఆహ్, ఏదైతే ఆ నోడ్ ఉందో, ఆ నోడ్‌కి నేను లేబుల్ ఇవ్వచ్చు గదా! సో, ఆ లేబుల్ నాకు సేమ్ లేబులే ఇవ్వచ్చు కదా! సేమ్ లేబుల్ ఇస్తే ఏమైపోతుంది? ఆ 2 తప్పులయిపోతాయి. అదంతా ఒక అప్లికేషన్ కిందకి వస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు ఈ వర్కర్ 1, వర్కర్ 2లో ఓన్లీ హాట్‌స్టార్ ప్రాజెక్ట్స్